మేకప్ వేసుకునేవాడు. కానీ ఆయన చూస్తే నాకు గజ గజ వణుకుతుంది. ఎందుకు అంటే ఆయన మేకప్ వేయడమే కాదు, నా లైఫ్కి ప్యాకప్ చెప్తాడు అనేమో. అందుకనే 11 నిమిషాల కన్నా ఒక్క సెకండ్ కూడా ఎక్కువ ఉండగా చేశాను. ఎందుకంటే మా 11 సీట్లే కాబట్టి. రఘురామ కృష్ణరాజు గారిని కూడా ఆయన పార్టీలో గతంలో ఉన్నప్పుడు చాలా అరెస్ట్ చేసి చాలా చిత్రహింసలు చేశారు. ఇప్పుడు ఆయన్ని స్పీకర్ గా పెడితే ఆయన్ని కూడా ఫేస్ చేయలేనేమో అని చెప్పి అదొక బేసికలీ ఒక చిన్న చూపు అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఈ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా మర్చిపోయాను, పదవులు లేకపోతే అది వేరే విషయం అనుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైనా గొప్పగా చేద్దాం అనుకుంటే గొప్పలు చెప్పుకోవడమే కానీ గొప్పలు చేసేది ఏ రోజు లేదని మీ అందరికీ అన్ని ఇచ్చేసారు. కాబట్టి నన్ను 11 నిమిషాల కన్నా ఎక్కువ ఉండనివ్వరని ఆ 11 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి అయినా మనిషికి 1 నిమిషం చొప్పున మాట్లాడి డిజైన్ చేశాను. ఏసీ వేసుకుందామంటే ఏసీ కూడా డబ్బులు అనేవి, ఓసీగా అది వేరే విషయం. రైట్, చెప్పండి. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మీకు అంతగా ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ దేశానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. బేసికల్లీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే జర్మనీ కాదు, ఇటలాండ్, అలాగే దుబాయ్, అమెరికా అటువంటి దేశాల్లోనే పోవాలి. అది కూడా ఒక సగం మాస్క్ వేసుకుని పోవాలి. ఎందుకంటే మళ్ళీ గుర్తు పెడితే సెల్ఫీలు కుల్ఫీలు అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ జగన్ మామయ్య. అందుకనే అంతకు మించి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక్క ఓటు కూడా పడేది లేదు, అది వేరే విషయం. బేసికలీ ఇంగ్లీష్ రాకపోయినా కవర్ చేస్తాం కాబట్టి. అలాగే ఇన్ని రోజులు దాని ఏమంటారు, స్క్రిప్ట్ లేదు, స్క్రిప్ట్ రాసి వాడికి కూడా పేమెంట్ ఇవ్వక తెంగేసాడు, అది వేరే విషయం. నార్మల్ గా అసెంబ్లీకి ప్రజల తరఫున ప్రజల సమస్యల కోసం పోతారు కదా, మరి ఈయన అక్కడికి వెళ్ళి కూడా ప్రతిపక్ష హోదా అంటుండే ఏంటి? బేసికలీ సమస్యలు అంటే గుర్తొచ్చింది. పక్కవాడి సమస్యల గురించి మాట్లాడే ముందు నా సమస్యల గురించి ఎవరు మాట్లాడతారో తెలియదు లేదు, అది వేరే విషయం. రైట్, చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.